ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 30వ శ్లోకం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందుచూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. శంకర, సదాశివ, పశుపతి, త్రిలోకాలకు గురువైనటువంటి వాడా, జగత్రయాలకి గురువైనటువంటి వాడా, శంకర, నేను నీకు సేవ చేయడంలో, నీ వస్త్రాలను శుభ్రం చేసే విషయంలో నాకు 1000 చేతులు వచ్చినట్లుగా అంత చక్కగా చేస్తున్నాను గురుదేవా. అప్పుడు నాలో వ్యాపకత్వం వ్యాపించింది. అప్పుడు విష్ణుతత్వాన్ని పొందాను, సూర్యత్వాన్ని పొందాను. పువ్వులతో పూజించడంలో నేను విష్ణుతత్వాన్ని పొందుతున్నాను. నీకు గంధము, పుష్పాలు, ధూపదీపాలు నీకు సమర్పించేటప్పుడు నేను వాయుతత్వంతో ఉంటున్నాను శంకర. నీకు ప్రసాదాన్ని సిద్ధం చేయడంలో ఇంద్రతత్వాన్ని పొంది ఉన్నాను. నీకు కావలసినటువంటి పాత్రలను, ఆరాధనకు, నైవేద్యానికి కావలసిన పాత్రలను శుభ్రం చేయడంలో నేను బ్రహ్మత్వాన్ని నేను పొంది ఉన్నాను శంకర. అవన్నీ పొంది ఉంటే కానీ నేను నీకు సేవ చేయలేను కదా. నీకు నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆ తత్వాలన్నీ కూడా నాలో ఉన్నాయి. సూర్యతత్వము, విష్ణుతత్వము, వాయుతత్వము, ఇంద్రతత్వము, బ్రహ్మతత్వం, ఇన్ని తత్వాలు నాలో కలిసి ఉంటేనే కానీ నీకు నేను సేవ చేయగలుగుతున్నాను శంకర. సదాశివ, నీ పాదాలు శరణు వేయడం వల్ల, నీ పాదాలనే శరణు పొందడం వల్ల నాలో ఇవన్నీ, ఈ తత్వాలన్నీ కూడా ప్రవేశించాయి. నీకు సేవ చేయగలుగుతున్నాను, ఆరాధన చేయగలుగుతున్నాను శంకర. ఓం శ్రీమాత్రే నమః.